ఫ్రెండ్స్, మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స సత్యనారాయణగా ఈ రోజున శాసన మండలిలో జరిగిన మాటల యుద్ధం చూస్తే నాకైతే అసహ్యం కలిగింది. పెద్దల సభ అని గౌరవించే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు వాడిన భాషను చూస్తే నాకైతే జుగుప్సకరంగా అనిపించింది. ముందుగా అచ్చెన్నాయుడు గారు ఏమని విమర్శించారో ఒకసారి చూడండి. సత్యనారాయణ గారు అధ్యక్ష, విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్ప పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి పెద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసన మండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అప్పటి ప్రభుత్వంతో లేదా ముఖ్యమంత్రితో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇప్పించలేకపోయిన దద్దమ్మ అని అన్నారు. కానీ దానికి 40 ఏళ్ల అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఎలా స్పందించారు తెలుసా? అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెస్తే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. సార్ బొత్స సత్యనారాయణ గారు, మీ 5 ఏళ్ల పాలనలో 2.5 ఏళ్ళు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారని, చేతగానితనంతో వ్యవహరించారనే ఉద్దేశంతో మిమ్మల్ని దద్దమ్మ అని అచ్చెన్నాయుడు గారు విమర్శించారు. దద్దమ్మ అంటే ఒక అసమర్థుడు, ఒక చేతకాని వ్యక్తి అని అర్థం వస్తుంది. కావాలంటే మీరు డిక్షనరీలో కూడా చూసుకోండి. కానీ దానికి ప్రతిగా మీరు అచ్చెన్నాయుడు గారిని ఎలాంటి మాటలతోటి అక్కడ అవమానించారు? ఎద్దులా పెరిగితే సరిపోదు, బుర్ర పెరగాలి, జ్ఞానం పెరగాలి అని చెప్పి అట్లా నిండు సభలో బాడీ షేమింగ్ చేస్తారా? మాట్లాడితే మీ పార్టీ నేతలు నీతి సూక్తులు చెప్తుంటారు, వేదాలు వల్లిస్తూ ఉంటారు. ఒక సీనియర్ నేతగా ఇదేనా మీ అనుభవం మీకు నేర్పిన సంస్కారం? మీరేమన్నా అనుకోండి, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉంటూ చర్చించాల్సిన ప్రజా సమస్యలను పక్కన పెట్టి సభ గౌరవాన్ని కూడా దిగజార్చే విధంగా మీరు వాడిన బాడీ షేమింగ్ భాష ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, వైసీపీ నాయకుల దిగజారుడుతనం ఏ స్థాయిలో ఉందో ఈ రోజున పెద్దల సభలో బొత్స సత్యనారాయణ గారు వాడిన భాష, వ్యవహరించిన తీరుతో మరొకసారి స్పష్టమైందిగా. మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి.